మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో నేటి వరకు ఎంతమంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు, ఈ ఉచిత ప్రయాణంలో గల ఇబ్బందులను ప్రస్తుతం చిత్తూరు డిప్యూటీఓ రాము గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి నేటి వరకు ఎంతమంది మహిళలు ప్రయాణించగలిగారు? సో ఈ 5 రోజుల్లో అంటే ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సో ఆగస్టు 15 6 గంటల నుండి నిన్నటి వరకు మొత్తం 2,13,813 మంది మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. దీంట్లో వచ్చేసి వాళ్ళకు ఆదా అయిన అమౌంట్ వచ్చేసి ఈ 2,13,000 మంది ఎవరైతే ప్రయాణం చేశారో ఆ మహిళలకు వచ్చిన ఆదా అయిన అమౌంట్ 94,03,801 రూపాయ ఆదా అయింది మహిళలకు. ఇప్పుడు మనకు పల్లె వెలుగులు, ఆంధ్ర పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ అంటున్నారు కదా. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ ఇంటర్ స్టేట్ ఉన్నాయి, ఇటు తమిళనాడు కానీ అటు కర్ణాటక కానీ. వాటిని ఏ విధంగా ఆలోచిస్తున్నారు? మీరు అన్నట్టు ఎస్పెషల్లీ కొన్ని డిపోలు అంటే చిత్తూరు 1 డిపో కానీ, కుప్పము, పలమనేరు ఈ డిపోలో ఎక్కువగా ఇంటర్ స్టేట్ ఉన్నాయి. అంటే దీంట్లో కూడా ఎక్కువ మనకు ఏంటంటే కుప్పం డిపోలో 27 సర్వీసులు ఇంటర్ స్టేట్ ఉన్నాయి. అంటే ఎలిజిబుల్ ఉండే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్ స్టేట్ వెళ్ళడం వల్ల వాటికి ఎలిజిబిలిటీ లేకుండా అయిపోయింది. చాలా మండలాలు దాంట్లో కొంత ఇబ్బంది అయితే ఉంది. మేము హెడ్ ఆఫీస్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. రేపో మాపో దాని మీద డెసిషన్ అనేది రావచ్చు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ఏ విధంగా ఉంటే దాని ప్రకారం త్వరలో పాజిటివ్గానే వస్తుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా దగ్గర చిత్తూరు కుప్పం డిపోలోనే 47 ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులు ఏమో ఉన్నాయి. ప్రజలు కూడా కుప్పంలోనే తక్కువగా ప్రయాణించినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? ఏ విధంగా చర్యలు ఉంటాయి? మీరు అన్నది వాస్తవం అండి. కుప్పం డిపోలో ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా తీసుకుంటే మొత్తంగా 43% మహిళలు, అంటే జిల్లా వ్యాప్తంగా 5 డిపోలను తీసుకుంటే 43% మహిళలు ప్రయాణం చేయడం జరిగింది. అదే కుప్పం డిపోను తీసుకున్నట్టయితే 27% మంది మాత్రమే మహిళలు ఈ యొక్క లబ్ధి అనేది జరిగినది. ఇది ఏంటంటే ముఖ్యంగా మనకు మీకు తెలుసు జాగ్రఫికల్గా కుప్పము పలంనేరు మధ్య ఉన్నటువంటి 75 కిలోమీటర్లలో లెఫ్ట్ సైడ్ ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే తమిళనాడు, రైట్ 10 కిలోమీటర్స్ వెళ్తే కర్ణాటక వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రతి సర్వీస్ అనేది ఇంటర్ స్టేట్ను టచ్ చేస్తుంది. ముఖ్యంగా దీంట్లో రాజ్పేట్ రోడ్ కూడా ఒక సమస్య ఉండేది, అది ఇంటర్ స్టేట్ స్టేజ్గా ఉండేది. దాన్ని మళ్ళీ మనం చెల్లిగాన్పల్లి స్టేజ్ మార్చుకోవడం వల్ల చిత్తూరు పలమనేరు కుప్పం మధ్యన ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ఉచిత ప్రయాణం వెసులుబాటు అనేది కలిగింది. అలాగే ఇంటర్ స్టేట్ ఎస్పెషల్లీ 25 పల్లె వెలుగు సర్వీసులు, 2 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎలిజిబిలిటీ ఉన్న సర్వీసులు ఇంటర్ స్టేట్ వెళ్ళడం వల్ల ఈ యొక్క లేదు. ముఖ్యంగా కుప్పము కేజీఎఫ్, కుప్పము కృష్ణగిరి, కుప్పము బర్గూరు, కుప్పము వేపనపల్లి ఇలాంటి సర్వీసులన్నీ కూడా మనము ఇంటర్ స్టేట్ ఉండడం వల్ల అక్కడ ఉండే ప్రజలు దీనికి నోచుకోవట్లేదు. కొన్ని సర్వీసులను మాత్రము బార్డర్ వరకు ఏదైతే ఉందో అంతవరకు కట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వేపనపల్లి వచ్చేసి ఒక 2 కిలోమీటర్లు మాత్రమే తమిళనాడు బార్డర్ వస్తుంది. ముందు ఓఎం కొత్తూరు అనే ఊరు వస్తుంది, అంతవరకు కట్ చేయడం జరిగింది. సో ఓఎం కొత్తూరు వరకు కట్ చేయడం వల్ల ఆ వేపనపల్లికి వెళ్ళే సర్వీస్లో కూడా ఒక బస్సులో మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఉంటుంది. అలాగే కేజీఎఫ్ రాళ్ళబుదుగూరు కూడా ఒక సర్వీస్ రాళ్ళబుదుగూరు వరకు కట్ చేయము. అంటే దీంట్లో కొంతవరకు మనము చేయగలిగాము. పూర్తి స్థాయిలో మాత్రం మహిళలకు ఈ ఇంటర్ స్టేట్ సర్వీసుల్లో వెసులుబాటు కల్పించలేకపోయాము. రాళ్ళబుదుగూరు నుంచి కేజీఎఫ్ వెళ్ళాలంటే బస్సు అక్కడ ఆగిపోతుంది, తర్వాత కేజీఎఫ్ వరకు వెళ్ళదు. అవును, అవును, అదే బస్సు కంటిన్యూ అయితే కేజీఎఫ్ సర్వీస్ అయితే మళ్ళీ ఇంటర్ స్టేట్ కింద వస్తుంది. మనం ఎందుకంటే స్టేట్ బార్డర్ వరకే కట్టెలు చేయడం వల్ల మళ్ళీ ఆ బస్సు రిటర్న్ రావడం వల్ల కేజీఎఫ్ వరకు వెళ్ళే వాళ్ళకు ప్యాచ్లకు ఇబ్బంది అయితే ఉంది. మనము ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది ఇంటర్ స్టేట్ అనేది కానీ ఒకవేళ తీస్తే మనం మళ్ళీ దాన్ని కేజీఎఫ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వెయిట్ చేయాలి. ఎందుకంటే ఉన్న 5 సర్వీసులు ఉన్నాయండి. మీరు అన్నట్టు ఒక సర్వీస్ రాళ్ళబుదుగూరు వరకు పెట్టాము. రాళ్ళబుదుగూరు వరకు స్టాప్ కావడం వల్ల మళ్ళీ కేజీఎఫ్కు మళ్ళీ వాళ్ళు వెనకొచ్చే బస్సును తీసుకోవాలి పోవాల్సి వస్తుంది. మేబీ పాజిటివ్గా రావచ్చు అని మేము అనుకుంటున్నామండి. ఉచిత బస్సుల్లో మహిళా కండక్టర్లకు కానీ వాళ్ళకి వెబ్ క్యామ్ బాడీ ఓన్ కెమెరాలు ఇస్తున్నారు.
ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో ఎంతమంది కండక్టర్లకు బాడీ వర్క్ ఇంతవరకు అయితే ప్రొక్యూర్మెంట్ దశలో ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు హెడ్ ఆఫీస్లో వచ్చిన సర్క్యులర్లో అది ఉంది. కాకపోతే ప్రొక్యూర్మెంట్ లెవెల్లో ఉంది కాబట్టి ఇంకా మనకైతే రీచ్ కాలేదు. చిత్తూరు జిల్లాకి అయితే ఇంతవరకు అయితే రీచ్ కాలేదండి. ఇప్పుడు ఉచిత ప్రయాణం మన చిత్తూరు జిల్లాలో అనుకున్నంతగా సక్సెస్ కాలేదని చెప్పి ఇప్పటికి విమర్శలు అయితే ఉన్నాయి. మహిళలు అంటే మీరు ప్రచారం చేయలేకపోయారా, ప్రజల్లోకి వెళ్ళలేకపోయారా, లేకపోతే మహిళలు రాలేకుండా ఉన్నారా? అంటే మొన్న 3 days హాలిడేస్ రావడం ఒకటి, తర్వాత వచ్చేసి అంటే మేము అనుకుంటున్నది ఏంటంటే వర్షాలు కొద్దిగా ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయం చేసుకునే టైం కాబట్టి మహిళలు రాలేదని మేము అనుకుంటున్నాము. అయితే 43% అనేది వచ్చింది. అంటే ఇంక్రీజ్ ఫస్ట్ మీరు 16వ తేదీ తీసుకుంటే 38% ఉండేది, మళ్ళీ 40%, 43%కు రీచ్ అయ్యాం నిన్నటి వరకు. సో ఫర్దర్గా అయితే ఫ్యూచర్లో పెరగవచ్చని అనుకుంటున్నాం. ఎందుకంటే మహిళలకు కూడా కొంత అవగాహన అనేది కొంతమందికి ఉండకపోవచ్చు. మనము మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు అలాగే ప్రింట్ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తున్నాము. వాళ్ళు ఏవేవి తెచ్చుకుంటే అలో ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ప్రస్తుతానికి మనం జిరాక్స్ కాపీ కానీ లేదంటే సెల్ ఫోన్లో చూపించిన ఆధార్ కార్డు ఏదైనా ప్రభుత్వం గుర్తింపు కార్డు కూడా అలౌ చేస్తున్నాము. ఫ్యూచర్లో మాత్రము ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని చెప్తున్నాం కానీ ఎవరినైతే డినై చేయట్లేదు. మీరు ఒరిజినల్ కార్డు లేదు అని చెప్పేసి డినై చేయట్లేదు. కండక్టర్లకు కూడా మేము అదే అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతానికి చాలామంది మహిళలకు అవగాహన లేదు కాబట్టి మీరు ఏదైతే వాళ్ళు సెల్ ఫోన్లో చూపిస్తారో లేదని అంటే జిరాక్స్ చేయించినా వాళ్ళని అలౌ చేయమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో అయితే పెరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దగ్గరలో కాణిపాకం బ్రహ్మోత్సవాలు. Yes. కాణిపాకం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడి నుంచి ఏమైనా ప్రత్యేక బస్సులు ఏమైనా ఏర్పాటు చేయలేదు? తమిళనాడు కానీ కర్ణాటక కానీ? తమిళనాడు కర్ణాటక నుంచి లేదండి. మనము అంటే ఇక్కడ 2 రోజుల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది బ్రహ్మోత్సవాలకు సంబంధించి. ఒకటి పుష్ప పల్లకి సేవ రోజు, ఇంకొకటి వచ్చేసి రథోత్సవం రోజు. ఈ 2 రోజులు మాత్రము మనము ప్రస్తుతం నడిపేటువంటి 5 సర్వీసులు అనేది 9 సర్వీసులు అనేది కాకుండా అదనంగా 5 సర్వీసులు అనేది పెడతా ఉన్నాము. ముఖ్యంగా పుష్ప పల్లకి రోజు మాత్రము మన ఐరాల సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాణిపాకం వెళ్ళి వచ్చేటట్టు కూడా మేము తెచ్చాము. అంటే ఉన్న ట్రిప్పులు ఏవైతే ఉన్నాయో 9 సర్వీసులు దాదాపుగా 55 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఈ 55 ట్రిప్పులకు మించి 140 ట్రిప్పుల దాకా మనము పుష్పపల్లకి రోజు కానీ రథోత్సవం రోజు కానీ 150 ట్రిప్పుల దాకా మనము ప్లాన్ చేసి ఉన్నాము. ఇప్పుడు ఉచిత బస్సులకి ఉన్న బస్సులే తిప్పుతున్నారు, అలాంటి ఎక్స్ట్రా ఏమైనా కొత్త బస్సులు రావడం కానీ చిత్తూరు డిపో కానీ మన చిత్తూరు జిల్లాలో కొత్త బస్సులు ఏమైనా వచ్చే ఎలక్ట్రికల్ బస్సులు కానీ ఉన్నాయా? ఎలక్ట్రికల్ బస్సులు అయితే ప్రస్తుతానికి లేవండి. కానీ ఉన్న బస్సులను కొంత మాడిఫై చేసుకున్నాం. ఎందుకంటే బడి బస్సులు ఇంతకుముందు ఉండేవి. ఆ బడి బస్సులను మనము స్పెషల్ ఆఫ్ బస్సులుగా మార్చుకున్నాం. బడి బస్సులు అనేవి ఇంతకుముందు ఏంటంటే మార్నింగ్ ఒక ట్రిప్, ఈవినింగ్ ఒక ట్రిప్ తిరిగేవి. వాటిని ఎక్కడైతే రద్దీగా ఉన్న రూట్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తిరిగే బడి బస్సులను తిరుపతి రూట్లను అరగొండ మరియు కాణిపాకం రూట్లో మనము పూర్తి స్థాయి సర్వీస్గా మార్చడం జరిగింది. తిరుపతి కానీ మదనపల్లి కానీ రాయచోటి కానీ బ్యాటరీ ఎలక్ట్రికల్ బస్సులు అయితే వచ్చాయి. మన చిత్తూరుకి ఎందుకు రాలేదు? చిత్తూరుకు ఎక్స్పెరిమెంటల్ దశలో ఉన్నామండి. ఎందుకంటే ఉన్న డీజిల్ బస్సును మనం ఎలక్ట్రికల్ బస్సుగా మార్చుకోవడానికి అని చెప్పేసి మనము ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది సక్సెస్ అయితే మాత్రము మనకు చిత్తూరు జిల్లాకి ఎస్పెషల్లీ కుప్పం డిపోకి కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఫ్యూచర్లో రావచ్చు.